ప్రైజ్ ది లాట్ ఎవ్రీవన్. ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము బండ సందులో జీవజలములు. నేటి దిన వాగ్దానము యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనము. నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఐ విల్ ఈవెన్ మేక్ ఏ వే ఇన్ ది విల్డర్నెస్ అండ్ రివర్స్ ఇన్ డిజర్ట్. త్రోవలను, నదులను, ప్యాస్ అండ్ రివర్స్. ఈ యొక్క వచనం యొక్క అర్థము, భావాన్ని మనం చూస్తే, ఈ వచనములో దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ అసాధ్యంగా కనిపించే పరిస్థితుల్లో కూడా కొత్త మార్గాన్ని తెరవగలనని ప్రకటిస్తున్నాడు. అరణ్యము, అడవి, దారి లేకుండా ఆశలేని కఠిన పరిస్థితులను సూచిస్తుంది. త్రోవ కలగజేయుచున్నాను. దేవుడు అక్కడ కూడా ముందుకు సాగడానికి మార్గం చూపుతాడు. ఎడారి, ఎండిపోయిన జీవం లేని పరిస్థితులు, నదులు పారజేయుచున్నానంటున్నాడు. దేవుడు జీవాన్ని, ఆశను, సమృద్ధిని కలిగిస్తాడు. ఈ యొక్క సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు ప్రజలు బందీగా ఉన్న సమయంలో దేవుడు వారిని ప్రోత్సహిస్తూ గత విమోచనల కన్నా గొప్పగా క్రొత్త కార్యము చేయబోతున్నానని చెప్తున్నాడు. ఈ యొక్క వచనము మనకిస్తున్న సందేశం ఏంటంటే, నీ జీవితం ఎంత కఠినంగా ఉన్నా దేవుడు అక్కడే క్రొత్త ప్రారంభము చేయగలడు. దారి లేకపోయినట్లు అనిపించినప్పుడు కూడా దేవుని శక్తి మార్గం సృష్టిస్తుంది. ఎండిపోయిన జీవితములో ఆయన ఆశ, శాంతి, మార్పును ప్రవహింపజేస్తాడు. ఆమేన్. అరణ్యం అనేది నీరు లేని స్థలము, ఎంత మాత్రమైనను నీడలేని ఉష్ణోగ్రత గల ప్రదేశము, ఎట్టి గొప్పతనమును, ఎట్టి ఆశీర్వాదమును లేని కఠినమైన ప్రదేశము అరణ్యం. అందుచేతనే అరణ్యము వంటి మార్గమనుట అందరి చేత చేయివిడవబడిన జీవితం యొక్క అనుభవమును, ఒంటరితనమునందు గల విచారమును, కన్నీటి బాటను సూచించుచున్నదై ఉన్నది. ఒక దినమున హగరు సారా యొక్క హింసను తట్టుకోలేక షూరు అరణ్యమునందు బహువేదనతో నడవవలసినదాయను. అయితే ప్రభు అరణ్య బాట యందు ఆమెను దర్శించి ఆదరించి ఓదార్చినట్లు సంకల్పించెను. ఆమె ఒక బానిసయేగా అని ప్రభు తునీకరించి విడిచిపెట్టలేదండి ఆమె యొక్క బానిసని. కానీ మనం చూస్తే, జీసస్ డిడ్ నాట్ స్కోరన్ అండ్ అబండర్ హర్ జస్ట్ బికాస్ షీ వాస్ స్లేవ్. ఆమెను, ఆమె సంతతిని ఆశీర్వదించెను. అంధకారమందు గల ఆమెను ప్రభు యొక్క దర్శనము గొప్ప వెలుగులోనికి తీసుకువచ్చెను. ప్రభు అరణ్యమునందు త్రోవలను కలగజేయువాడు. మోషేను చూడుడి. అతడు ఫరో యొక్క రాజనగరమునందు క్షేమముగాను బహు ఆనందముగాను జీవించినవాడు. యుద్ధాభ్యాసమును, వీలు విద్యను, కత్తి యుద్ధమును నేర్చుకున్నవాడు. ఎంతటి దౌర్భాగ్యమంటే, దేశమును పరిపాలించవలసిన అతని చేతులు గొర్రెలను మేపేటువంటి కర్రను పట్టవలసినదాయను. హోరేబు పర్వతమునకు గొర్రెలను మేపుతూ వచ్చుచున్నప్పుడు ప్రభు ఆయనను సంధించుటకు సంకల్పించెను. ఆ అరణ్యమునందు ఒక మార్గము కలుగజేయబడెను. ఇశ్రాయేలు జనులను మార్గము నడిపించుచూ వెళ్ళవలసిన గొప్ప బాధ్యతను ప్రభు ఆయన చేతులకి ఇచ్చెను. బైబిల్ గ్రంథము చెప్పుచున్నది, ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 10వ వచనములో, అరణ్య ప్రదేశములోను బేకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపమును వలె వాని కాపాడెను. ఆ ప్రభు మీ యొక్క అరణ్యము వంటి జీవితమును ఆశీర్వదించువాడు. ఇశ్రాయేలు ప్రజలను మోషే నాయకత్వమునందు అరణ్యమునందు మార్గము నడిపించుచూ వచ్చుటను బిలాము చూచెను. ప్రభు వారి మధ్యను నివాసము చేయుటను చూచెను. ప్రత్యక్ష గుడారము యొక్క అతి పరిశుద్ధ స్థలమునందు యెహోవా యతించియుండెను. బిలాము ఆ సంగతిని చూచి మిగుల ఆశ్చర్యపడెను. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాము, యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంత రమ్యమైనవి అని భ్రమసిపోయెను. అంత మాత్రమే కాదు, అరణ్యమునందు గల ఇశ్రాయేలు జనుల నివాసములు వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి. నది తీరమందలి తోటల వలెను, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను, నేల యొద్దనున్న దేవదారు వృక్షముల వలెను అవి ఉన్నవని సంఖ్యాకాండం 24వ అధ్యాయము 6వ వచనములో ప్రవచనమును చెప్పెను. దేవుని బిడ్డలారా, మీరు నివాసమున్న స్థలము అరణ్యమైనను అందులోనూ మీకు ప్రభు త్రోవలను
నదులను కలగజేసి ఇచ్చును. చిల్డ్రన్ ఆఫ్ ది లార్డ్, ఈవెన్ ఇఫ్ యు లివ్ ఇన్ ఏ విల్డర్నెస్, ది లార్డ్ విల్ క్రియేట్ paths and rivers for you there. ఈ యొక్క సందేశం యొక్క సారాంశాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుడు అసాధ్యాన్ని సాధ్యం చేసే దేవుడు. మన పరిస్థితులు ఎలా ఉన్నా ఆయన క్రొత్త కార్యాన్ని ప్రారంభించగలడు. ఆమేన్. నేటి ధ్యానమునకై యెషయా గ్రంథం 35వ అధ్యాయము 1-2 వచనాలు. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును, అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. ఆమేన్. దేవుడు ఎండిపోయిన ఆశలేని పరిస్థితులను ఆనందం మరియు సమృద్ధిగా మార్చుతాడని చెబుతున్నాడు. అరణ్యము పువ్వులా పూయడం అంటే బాధల స్థానములో ఆశీర్వాదము, దుఃఖం స్థానములో ఆనందము రావడము. దేవుని సన్నిధి వచ్చేసరికి జీవితం పూర్తిగా మారుతుంది. ఆమేన్. దేవుని సన్నిధి మన మధ్య ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. దేవానికి స్తోత్రముల తండ్రి, అరణ్యము వంటి బాటలో ఒంటరితనముతో అందరూ చేయి విడిచిన నీవు చేయి విడువక కాపాడుచున్న గొప్ప తండ్రి నీకు స్తోత్రములయ్యా. సారాహింసలు తట్టుకోలేక అరణ్యములో అగరును దర్శించి ఓదార్చిన దేవానికి స్తోత్రముల తండ్రి. బానిసగా అంధకారములో ఉన్న అగరును గొప్ప వెలుగులో నడిపించిన దేవానికి స్తోత్రములు. ఫరో ఇంట నివసించే మోషే గొర్రెలు మేపేవాడుగా ఉన్నప్పుడు దర్శించి ఇశ్రాయేలు జనాంగమును నడిపించి గొప్ప బాధ్యతనిచ్చిన దేవానికి స్తోత్రములు తండ్రి. అరణ్య మార్గములో మోషే నాయకత్వములో నడిచే ఇశ్రాయేలు జనాంగమునకు తోడుగా ఉన్న తండ్రి నీకు స్తోత్రములు. అరణ్యములో నివసించు ఇశ్రాయేలు జనము నది తీరమందు తోట వలె అగరు దేవదారు వృక్షము వలె ఉన్నవని బిలాము ద్వారా ప్రవచింపజేసిన తండ్రి నీకు స్తోత్రములయ్యా. అరణ్యము వంటి మా జీవితములలో త్రోవలను నదులను ప్రవహింపజేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. 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 మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడైయుండును గాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.